డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లోచన్ శ్రీరామ్ అన్నారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న రావణ్, జడా శ్రవణ్ కుమార్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తమ సోషల్ మీడియా వేదికలో, ఇంటర్వ్యూలు, ఇతర ప్రజా వేదికల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా అనేక ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారు. ఈ రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో కానీ బహిరంగ సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కాకపోతే ఏమి, లేకపోతే సోషల్ యాక్టివిస్టుల ముసుగులో అయితే ఏమి, కొంతమంది ఆ అరెస్ట్ని తప్పుపడుతున్నారు. నేను దీనికి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు పార్టీలను పక్కన పెట్టి జనసేన కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలు పక్కన పెట్టి దీని రాజకీయ కోణంలో చూడకుండా రావణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఏంటి, దాన్ని ఈరోజు సమర్థించే వాళ్ళంతా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు తను హిందూ దేవుడైన శ్రీరాముడిని కించపరుస్తూ మాట్లాడితే దానికి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఈరోజు సమర్థిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో మనమే ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఈ విషయంలో జనసేన పార్టీని కానీ ఇతర ఏ రాజకీయ పార్టీని పక్కన పెట్టినా వ్యక్తిగతంగా ఆలోచిస్తే మనము మొన్న చూస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, హే రామ్ అనేసి. సో దీంట్లో చూసుకుంటే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అడుగుతున్నా, శ్రీరాముడిని కించపరిచిన వ్యక్తిని మద్దతు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అంటూ ట్వీట్ చేయడము ఏమాత్రం న్యాయం అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నా. అలాగే ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు ఇలాంటి వాళ్ళు వీధికి ఒకరు పుట్టుకొస్తారు. అనుచిత వ్యాఖ్యలు చేయడము, దేవుడు మతాలను రెచ్చగొట్టడము, హిందూ దేవుళ్ళ పైన తప్పుడు ప్రచారాలు చేయడము, మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనడము, తప్పించుకొని వెళ్ళడం, ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలనేసి, వీళ్ళకి ఎవరు మద్దతు పలికినా వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదనుకునేసి మేము అనుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనము ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలన్నీ చూస్తున్నారు సోషల్ మీడియాలో, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ చూస్తున్నారు, మీరందరూ కూడా ఈరోజు మనకు ఎందుకు అని కూర్చుంటే రేపు ఇలాంటి వాళ్ళు రోడ్డుకు ఒకరు ఎక్కి మన హిందూ మతాన్ని కానీ లేదా వేరే ఏ మతాన్నైనా ఇలా అగౌరవపరిచేసి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో తప్పించుకొని తిరగడం జరుగుతుంది. మీరు చూస్తే ఇలాంటి రావణ్ అనే వ్యక్తులు కేవలం ఒక హిందూ మతాన్ని మాత్రం ఇలా కించపరుస్తున్నారు. ఇదే రావణ్కి దమ్ము ధైర్యం ఉంటే వేరే ఏ మతాన్నైనా ఇలా ఓపెన్గా కించపరిచే అంత ధైర్యం ఉంటుంది అతనికి. ఈ పాటికి నరికేసి ఉండేవాళ్ళ నడి రోడ్లో. కేవలం హిందూ మతం, ఎవరు దీన్ని పట్టించుకోరు, మనం ఏం మాట్లాడినా జరిగిపోతుందనే దీంతో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు రోజుకోరు. ఇలాంటి వాళ్ళని ఆపాలని పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇక్కడితో ఆపకపోతే రేపు ఇదే ఒక పెద్ద భూతం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో కానీ. సో దీనికి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సో దీనికి ఎవరైతే సమర్థిస్తున్నారో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ దీనికి ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2 రోజుల క్రితం మనం చూసుకుంటే పార్వతీదేవి గారు మన సుగాలి ప్రీతి గారి తల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీనికి మనము బ్యాక్ స్టోరీ చూసుకుంటే 2017-18లో సుగాలి ప్రీతి గారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి దీని మీద వాళ్ళు అనేక పోరాటాలు చేసినా ఏమీ ఫలితం లేకపోవడంతో అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని పట్టించుకోకపోవడంలో దాని తర్వాత ఎప్పుడైతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీన్ని పర్సనల్గా తీసుకొని ఆమెకు మద్దతు పలకడం కానీ లేకపోతే కర్నూలులో భారీ బహిరంగ ర్యాలీస్ ఏర్పాటు చేసి 2 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి సుగాలి ప్రీతి అనే అమ్మాయికి ఆడబిడ్డకి న్యాయం జరగాలని కోరడంతో అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ అందజేయడం జరిగింది. అదే కాకుండా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వైపు నిలబడి పోరాడిన దానివల్ల వీళ్ళకి అనేక బెనిఫిట్స్ కూడా వచ్చాయి. 5 acres ల్యాండ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంటి స్థలాలు వచ్చింది. అలాంటిది ఆమె ఈరోజు సాక్షాత్తు
పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆమెకి నిలబడ్డారో, ఆమెకు తోడుగా నిలబడ్డారో ఆయన మీద కేసు పెట్టడం ఇలాంటి మహానుభావురాలకే కుదురుతుంది. ఎందుకంటే ఆమె నోటితో ఆమె 2 లక్షల మంది చూస్తుండగా నేను నా పాప కేసుని కనీసం కర్నూలులో కూడా 10 మందికి చెప్పుకోలేని స్థితిలో ఉంటే దీనికి 2 రాష్ట్రాలకి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఆమె చెప్పారు. ఆ రోజు ఆమె నోటితో ఆమె అనిల్ కుమార్ యాదవ్ అనే మంత్రి స్థానంలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఈమెని చాలా ఒత్తిడి చేశారని, కాంప్రమైజ్ కమ్మని, డబ్బులు ఇప్పిస్తామన్నారని ఈమె చెప్పింది. అలాంటిది ఈరోజు ఒక 2 వారాల ముందో 3 వారాల ముందో వైఎస్ జగన్ గారిని కలిసిన వెంటనే ఈమె బిహేవియర్ కానీ ఈమె తీరు కానీ ఎలా మారిపోయిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదే కేసు పెట్టే స్థాయికి వచ్చింది. ఎవరైతే ఆమె నిలబడ్డారో, ఆమెకు న్యాయం చేయడానికి ప్రయత్నించారో ఆయన మీదే ఈరోజు కేసు పెట్టేంత ముందుకు వచ్చారు. దీనికి నేను కాకుండా ఈమెకి ఎటువంటి సంబంధం లేని రావణ్ కేసులో కూడా ఈమె రావణ్కి మద్దతు పలకడం, ఇవన్నీ చూస్తుంటే వెనక నుంచి వీళ్ళందరినీ నడిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్థాపించిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసు విషయంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ ఆఫీస్లోనే బహిరంగంగా మీటింగ్ పెట్టి దీంట్లో ఉన్న లోపాలేంది, ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన చాలా కేసుల్లో, చాలా క్రిమినల్ కేసుల్లో దొంగలు మనకు తెలుస్తుంది, పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు దొంగలని. కానీ కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తారుమారు చేయడంతో ఇప్పటికీ ఆ కేసు ముందుకు వెళ్ళడం లేదు. అది ఇంత దూరం వచ్చి సిబిఐకి వెళ్ళి వాళ్ళకి ఎంత లబ్ధి పొందినారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ మీద కేసు పెట్టడం చాలా బాధాకరం. ఇలాంటివన్నీ ఇంకా ముందు ఇంకా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కుట్రలో భాగంగా మొన్న కాపు కులాన్ని తీసుకొచ్చారు, ఈ రోజు రావణ్ అనే అంశాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ ప్రీతి గారి తల్లిని తీసుకొచ్చారు. ఇలా వాళ్ళు కనిపించిన ప్రతి ఒక్క అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ గారి పైన వాడుతూ ఉంటారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత పవన్ కళ్యాణ్ గారిని దూషించాలని చూసినా ఇది మాకు ఇంత కూడా నష్టం కలిగించదని మేము భావిస్తున్నాం. సాక్షాత్తు పార్వతీదేవి గారి పేరు పెట్టుకున్న సుగాలి ప్రీతి తల్లి గారు ఈరోజు హిందూ దేవుళ్ళని రావణ్ అనే ఒక నీచుడు అవమానంగా మాట్లాడుతుంటే ఆయనకు మద్దతు పలుకుతూ ఈరోజు ఆమె ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే సుగాలి పార్వతి గారు జనసేన పార్టీకి కానీ, వైసీపీ పార్టీకి కానీ, ఏ పార్టీకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వాళ్ళ కూతురికి ఎవరైతే పైనుండి చూస్తుందో ఆ ఆడబిడ్డ, చనిపోయిన ఆడబిడ్డ, ఆమెకు మీరు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. మీ మనస్సాక్షికి మీరే ఒకసారి మీరు చేస్తున్న పనులేంటో, మీరు ఎవరి తరపున వచ్చి ఎవరి తరపున కేసు వేశారు, ఎలాంటి వ్యక్తి మీద కేసు వేశారు, మీ మనస్సాక్షికి మీరు, లేకపోతే పైనుండే మీ కూతురికి జవాబు చెప్పుకుంటే చాలు. మీరు చేస్తున్నది కరెక్ట్ అని మీరు సమర్థించుకుంటే చాలు. సో దీంతో ఇలాంటి పనులు కానీ ఇలాంటివి చేస్తే రేపు మీకున్న క్రెడిబిలిటీ, ఈ కేసుకున్న క్రెడిబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల పోరాడే వాళ్ళు కూడా తగ్గిపోతారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకొని మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే సో అది మీకే అంతిమంగా నష్టం కలిగి చేస్తుందని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరు క్రియేట్ చేస్తారు? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యంత నిజాయితీపరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అది మీరు ఆయన పనితీరులోనే చూడొచ్చు. ఈ రోజు ఆయన తీసుకున్న పంచాయతీ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, వేరే ఇతర శాఖల్లో కానీ ఆయన ఇంతకు ముందు ప్రభుత్వం దాంట్లో ఏ స్థానంలో ఉంది, ఇప్పుడు దాన్ని ఏ స్థానంలో పెట్టారో మీరు అందరూ చూస్తున్నారు. సో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇతర విషయాల్లో, ఒక కరప్షన్ లో కానీ, పనితీరులో కానీ ఎవరు విమర్శించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇది బిలో ది బెల్ట్ పాలిటిక్స్ చేయడానికి చాలా మంది వస్తారు. వాళ్ళు ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఒక మనిషి 10 రూపాయలు సంపాదించుకోవాలంటే ఈజీ వేగా ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక 10 మాటలు అన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి రీచ్ పెరిగిపోతుంది, వాళ్ళు హైలైట్ అవుతున్నారు. వేరే ఏ ఇతర నాయకుడిని ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరిని అన్నా కూడా జనాలు పెద్దగా పడి, అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే అదొక న్యూస్ అవుతుంది. దాని ద్వారా మనం 10 రూపాయలు సంపాదించుకుంటామనే నీచమైన ఆలోచనతో ఈరోజు జనాలు ఉన్నారు. దాంట్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి ప్రకాష్ రాజు. ఇదే ప్రకాష్ రాజు మా ఆర్టిస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసి దగ్గరుండి సపోర్ట్ చేసిన ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. అలాంటిది ఈరోజు ఆయనే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నాగబాబు గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తుల్ని ఎంత దూరం పెడితే అంత దూరం. ఈయనని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలని చెప్పి నేను కూడా అదే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది, ఈ రావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ గారు కలిసి కానీ. సో ఇదంతా ఏంటంటే ఒక ప్రీ ప్లాన్డ్
పవన్ కళ్యాణ్ గారి మీద ఏమీ అనలేక, పనితీరులు ఏమీ అనలేకుండా ఇది ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక అప్రోచ్ గా చేస్తున్న ఒక ఒక ఆపరేషన్ లాగా నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 12,000 పైగా గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం జరిగింది. మన 7,000 కిలోమీటర్ల పైగా పంచాయతీల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. 13,000 గోకులాలు నిర్మించడం జరిగింది. 10,000 పైన నీటి తొట్టులు నిర్మించడం జరిగింది. అడవి తలబాటులో 1,300 కిలోమీటర్లకు గాను రోడ్లు వేయడం జరిగింది. 24వ స్థానంలో ఉండే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని ఈరోజు 1వ స్థానానికి తీసుకురావడం జరిగింది. ఇలాగే ఈరోజు మొన్న సెంట్రల్లో ఆంధ్రాని చూసి మనం నేర్చుకోవాలి పనితీరులో అని చెప్పి ఒక పెద్ద సమిట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇంతటి ఆదరణ వస్తున్నప్పుడు, ఇలాంటి పనితీరు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్న కొన్ని పార్టీలు దీన్ని ఎలాగైనా తప్పుదారి పట్టించాలా, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి దీంతో భాగంగానే ఇలాంటివన్నీ ఈ సుగాలి పార్వతి గారిని కానీ, ఈ రావణ్ అనే వ్యక్తిని కానీ, ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడిని కానీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో ఇలాంటివి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 కాదు 14 నుంచి ఎదుర్కోవడం జరిగింది. ఇవి మాకేం కొత్త ఏం కాదు. సో ఎప్పుడు కూడా మేము ఇంకోటి అంటున్నారు, రావణ్ మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే లేని మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, తల్లిని చెల్లిని కానీ, వాళ్ళ బిడ్డల్ని కానీ ప్రతిసారి అవమానిస్తూ అసభ్యకరంగా మాట్లాడితే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో చిన్న పిల్లల ముందు కూడా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఈయన ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించి 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 దాదాపు ఒక శతాబ్దం, ఒక 10 సంవత్సరాలు సహించిన తర్వాత మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా జనరల్ గా అందరినీ అడగల, ఎవరైతే ఇలాంటి మాటలు మాడుతున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి అని చెప్పారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే వ్యక్తిగతంగా ఎవరినైతే దూషిస్తారో, లేకపోతే మన సాంప్రదాయాల గురించి, మన ధర్మాన్ని గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో, ఇట్లాంటి వాళ్ళని చెప్పు తీసి కొట్టకపోతే రేపు వీళ్ళని చూసి 10 మంది వస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు మీ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి దొంగలకి, ఇలాంటి నీచులకి మీరు సపోర్ట్ చేసినారంటే రేపు మీకున్న రాజకీయ క్రెడిబిలిటీ, పొలిటికల్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. కేవలం నేను ఇక్కడ పార్టీని పక్కన పెట్టేసి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, ఈ రోజు రావణ్ అనే వ్యక్తి, మీరు కూడా మీ ఇంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ ఇంట్లో పొద్దున్న లేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో పెద్దలు కానీ పూజ చేస్తారు, మన దేవుళ్ళని వాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. సో కేవలం ఈరోజు రాజకీయం కోసము ఇలా రావణ్ అనే వ్యక్తి ఇట్లాంటి నీచపు మాటలు మన దేవుడి మీద మాట్లాడినా దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో రాజకీయంగా మీరు ఆలోచించుకోవాలా. సో దయచేసి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, శిక్ష అనుభవించాలి, కఠినమైన శిక్ష పడాలి. దీన్ని చూసి ఇంకెవరైనా ఇలా మాట్లాడాలంటే ముందుకు రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.